ప్రొడ్యూసర్ పెయిన్ ఎలా ఉంటుందో మేడం, అసలు అది అన్బేరబుల్ మేడం. ఎవరికి అది అర్థం కూడా కాదు చుట్టూ ఉన్న వాళ్ళకి, అండ్ అవసరం కూడా లేదు ఎవరికి. గెలిస్తేనేమో అందరం గెలిచినామంటారు, ఓడిపోతే అతను ఒక్కడే ఓడిపోతాడు. అవును. సో నాకు ప్రొడ్యూసర్ ఆ క్రాఫ్ట్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. రేపు నేను ఫ్యూచర్లో ఏ ప్రొడ్యూసర్తో పని చేసినా కానీ ₹1 మిగిల్చాలి వాళ్ళకి. అండ్ మనం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ చేసి ఇవ్వాలి. గాల్లో ఒకటి చెప్పేసి తీసేది ఇంకోటి, మొత్తం వాళ్ళు లాస్ అవుతాడు, మనం ఏం కాము. ఎవరు ప్రొడ్యూసర్స్లో బాగా ఇష్టమైన ప్రొడ్యూసర్ ఎవరు? ఇష్టమైన కాకుండా నాకు సినిమా స్టార్ట్ చేసిన ముందు నుంచి అసలు పైసలే లేవు, సినిమా ఎట్లా చేస్తారా అని అడిగేటాడు. నేను ఎట్లా చేస్తారా. జనరల్గా మన సినిమా ఇండస్ట్రీలో మీకు రామానాయుడు గారి దగ్గర నుంచి తీసుకొని జనరల్గా ప్రొడ్యూసర్ని ఎవరిష్టం? ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటున్నారు కదా, అందుకని. సో నాకు డ్రీమ్ ప్రొడ్యూసర్ వచ్చేసి దిల్రాజు గారు అండి. నా సినిమా నేను చేస్తున్న టైంలో కూడా, నీ టైం బాగుంటే సినిమా చేసుకుంటావు కానీ ఎట్లా రిలీజ్ చేస్తారా అంటే, నేను చాలా ఫూలిష్గా బ్లైండ్గా నా సినిమా దిల్రాజు చేస్తాడు రిలీజ్ చూడు అని అనేటోండి, అంత బ్లైండ్గా. సో ఎప్పటికైనా సరే నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినా సరే ఆయనతోనే చేయాలి.